టైల్స్ తీస్తే ఊరతాయి అనుకుంటా. అందుకే ముందు పై టైల్స్ అంతా పలగొట్టింది. ఇప్పుడు అక్కడ అన్ని బాత్రూమ్ వాడి వాటర్ అంతా ఇళ్ళకే వస్తున్నాయి మొత్తం టైల్స్ కింద. అంతా ఉసుకే కదా. నీట్గా ఉండాలి అంతా శుభ్రంగా. ఉసుక అంతా ఉసుక పొరలని పోవాలి. చెమ్మకి ఎంత చెమ్మ వచ్చిందో అంత వాటర్ అంతా స్పాంజితో పిండేది. కలుపుదాం. జాగ్రత్త పగులుతారు. బ్లాక్ కోటింగ్ ఒకసారి వేసుకుంటామని. బ్లాక్ కోటింగ్ వేసినాక మొత్తం బ్లాక్ కోటింగ్ వేస్తే ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సిమెంట్ కోటింగ్ అంటారు. సిమెంట్ కోటింగ్ వేసి మక్కలు పడ్డా మళ్ళీ తూడ్చేయాలి. లేకపోతే అతికితే ఈ టైల్స్ మీద పోవు. ఏమైనా కోటింగ్ ఏమైనా తూడ్చుకోవాలి టైల్స్, లేకపోతే మచ్చలు పోవు. ఇక్కడ ఒకటి ఉంది కదా స్పాంజీ, ఎందుకు 3 ఉన్నాయి అన్నీ ఎంకన్నా. ఇగో ఇక్కడ ఒకటి ఉందిగా, ఇక తూడుతురా. మళ్ళా వేస్ట్ చేయబాకండి రా.